గులాబీ బాస్ కేసీఆర్ చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొంటి ఎముక గాయంతో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న గులాబీ దళపతి లోక్సభ ఎన్నికల ప్రచారం తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ నేతలతో సమావేశాలు ఉన్న ఫామ్ హౌస్ కే నేతలను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వం నియమించిన కమిషన్ ముందుకు విచారణకు హాజరైన కేసీఆర్ ఆ తర్వాత 2-3 సార్లు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ 2 ఏళ్లలో తెలంగాణ భవన్ లో ఒక్కసారి కార్యవర్గ సమావేశం నిర్వహించగా గత ఏప్రిల్లో వరంగల్లో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ సభలో పాల్గొన్నారు గులాబీ బాస్. ఆ తర్వాత ఇన్నాళ్లకు మరోసారి తెలంగాణ భవన్ కు వస్తున్నారు కేసీఆర్. ఈ నెల 21న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో పాటు పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి కేసీఆర్ పక్కా ప్రణాళికలతో రంగంలోకి దిగుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గడిచిన 2 ఏళ్లు ఒక లెక్క అయితే రాబోయే 3 ఏళ్లు మరో లెక్క అని భావిస్తున్నారట గులాబీ బాస్. రాబోయే 2 ఏళ్లు పూర్తిగా ఎలక్షన్ ఇయర్స్ గా పనిచేయాలని నేతలకు డైరెక్షన్ ఇవ్వనున్నారట. ముందు నుంచి ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని చెప్తూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై సమరశంఖం పూరించేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారట. మరీ ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల విషయంలో కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రానికి చెప్పడంపై కేసీఆర్ సీరియస్ ఉన్నారట. ఇక 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 3వసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికీ పాలమూరు ఎత్తిపోతలు పూర్తయ్యేదని, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందేదని కేసీఆర్ చెప్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రయోజనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ రైతాంగానికి తీవ్ర నష్టం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే దీనిపై సమావేశంలో చర్చించి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించనున్నారని తెలుస్తోంది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, గోదావరి కృష్ణా జలాలపై పోరాడేందుకు ఒక ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారని తెలుస్తోంది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ క్యాడర్లో కొంత నిరాశ ఏర్పడిందని కేసీఆర్ భావిస్తున్నారట. అయితే లేటెస్ట్ గా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన దానికంటే మంచి ఫలితాలు రావడంతో బీఆర్ఎస్ నేతలు క్యాడర్ కొంత జోష్ వచ్చింది. ఇక త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. 21న తెలంగాణ భవన్లో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారట కేసీఆర్. అంతేకాకుండా పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత వేటుపడి ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్కు ఉప ఎన్నికలు వస్తే గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కేసీఆర్ వ్యూహాలకు పదును పెడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు గులాబీ బాస్ కేసీఆర్ దిశానిర్దేశం చేయడం, ఆదేశాలు ఇవ్వడమే చూసిన నేతలు ఇకపై కేసీఆర్లో స్పష్టమైన మార్పులను చూడబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 21న తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో పార్టీ బలోపేతంపై అందరి అభిప్రాయాలను కేసీఆర్ తీసుకోనున్నారట. పార్టీ సంస్థాగత నిర్మాణంపై గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్న గులాబీ బాస్ కార్యవర్గ సమావేశంలో అందరితో చర్చించి ప్రణాళిక ప్రకటించబోతున్నారట. పార్టీని గ్రామ స్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయిన కేసీఆర్ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నుంచి మండల స్థాయి వరకు అన్ని కమిటీల నియామకానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వెంటనే పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించేలా నేతలకు ఆదేశాలు జారీ చేయనున్నారట కేసీఆర్.